హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ సారీస్, 2 వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ ఇది వచ్చేసి మనకి గాంధర్వ పట్టు అండి. గాంధర్వ పట్టు పళ్ళు అంతా ఏంటంటే మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఇచ్చారనమాట. దాని పైన అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్, మళ్ళీ మనకి వచ్చేసి డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. టోటల్ గా మనం చూస్తే పళ్ళు వచ్చేసి ఒక బ్రొకెట్ స్టైల్లో డిజైనర్ వేర్ గా ఇచ్చారనమాట. 1 మీటర్ పళ్ళు హెవీగా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ శారీ అనమాట. మనకి డార్క్ ఎల్లో కలర్ శారీ వస్తుంది. అంటే మనకి మ్యారేజెస్ కంటే ఎల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ట్రెడిషనల్ కలర్. దానికి మనకి రెడ్ కలర్ కాకుండా ఇలా బ్లూ కలర్ బార్డర్, టిష్యూ బార్డర్ ఇచ్చారు. బ్లూ మిక్స్ తో మనకి టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకి జరీలో కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ యూజ్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి జరీ మనకి కాంట్రాస్ట్ గా కనిపించేటట్లు జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూసినట్లయితే ఈ ఎల్లో కలర్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. దానిపైన మనం చూసినట్లయితే డిజైన్ 2 డిజైన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బాక్సెస్ లో ఫ్లవర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మ్యాంగో అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. జరీతోనే ఇచ్చారు. 2 డిజైన్స్ కూడా మనకి జరీతో డిజైన్స్ ఇస్తారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇంతే డిస్టెన్స్ లో ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. ప్లస్ అది కాక సెల్ఫ్ డిజైన్ బ్రైట్ గా కనిపిస్తుంది. మనం దీనికి ఎటువంటి వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ జరీతో డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఇచ్చారు. అంటే శారీ మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో క్రీపర్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ ఎల్లో కలర్ కాంబినేషన్, తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్స్ 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా మనకి జరీతో ఇచ్చారు. కాకపోతే బ్లౌజ్ పార్ట్ లో సేమ్ డిజైన్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో అండ్ బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నారు కాబట్టి ఆ కలర్స్ కాంబినేషన్ కనిపించే విధంగా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4500 అండి. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి జరీ కోట వస్తుంది. జరీ కోట, ఓకే. గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఒక బోర్డర్ లాగా, బోర్డర్ లో మనకి వచ్చేసి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మ్యాంగో బోర్డర్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ చేస్తారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ లాగా మనకి క్రీపర్ ఇచ్చారు. మిడిల్ లో ఫ్లవర్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి మిగిలిన పార్ట్ అంతా కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి క్రాస్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్. మనకి క్రాస్ లో కూడా మనకి 2 డిజైన్స్ వచ్చాయి. ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఓన్లీ మనకి ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ లాగా ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు. అంటే ఆల్టర్నేటివ్ గా మనకి క్రాస్ గా మనకి శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ప్యూర్ జరీతో మనకి 2 సైడ్స్ కూడా ప్లెయిన్ గడి బోర్డర్స్ వస్తాయి. ఓకే, మెటీరియల్ వచ్చేసి జరీ కోట మెటీరియల్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తారండి. శారీ అంతా కూడా మనకి జరీతో హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ దానికి హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 5400. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు అండి. పట్టు మెటీరియల్ కళాక్షేత్ర. ఓకే, పళ్ళు పాటు చూసినట్లయితే మనకి లావెండర్ కలర్ ఇచ్చారనమాట. అది మొత్తం బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. దానిపైన మనకి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక జిగ్జాగ్, అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక జిగ్జాగ్ ఇచ్చారు. అంటే మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. అంటే మనకి రెగ్యులర్ గా పళ్ళులు ఏంటంటే ఫ్లవర్స్ అండ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ జిగ్జాగ్ టైప్ లోనే పళ్ళు తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ కి మనకి ఎల్లో మిక్స్ ఉంటుంది అన్నమాట. డబల్ షేడ్ ఉంటుంది. పై బోర్డర్ వచ్చేసరికి మనం చూస్తే గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి పర్పుల్ కలర్ అవుట్ లైన్ చిన్న పైపింగ్ లాగా ఉంటుంది. అంటే పళ్ళు కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి ఎల్లో కలర్ తో థ్రెడ్ వర్క్ వీవింగ్ లోనే వస్తుంది. మనకి ఇది క్రీపర్స్ డిజైన్ ఇచ్చారు. ఆ క్రీపర్స్ లో కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి. 1 ఫ్లవర్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేస్తారు.
ఓకే. టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది all over. ఈ లీఫ్ వర్క్ అనేది మనకి అక్కడక్కడ ఆల్టర్నేట్ లైన్స్ లో ఇచ్చారు కాబట్టి మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా కూడా షేడెడ్ లో షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. బట్ బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ లో జరీ బార్డర్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి ఈ బోర్డర్ కన్నా కూడా స్మాల్ సైజ్ ఉంటుంది. పైన మనకి స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పల్లు కలర్ కాంబినేషన్ అంటే డబల్ షేడ్ కూడా వస్తుంది మనకి, కొంచెం గోల్డ్ అంటే ఎల్లో కలర్ అలాగే లావెండర్ కలర్ మిక్స్ వస్తుంది పల్లు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బిగ్ అండ్ స్మాల్ సైజ్ లో బోర్డర్స్, జరీ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 7000 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ సాముద్రిక అండి. సాముద్రిక పట్టు మెటీరియల్. పట్టు. ఓకే. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం పింక్ కలర్ కాంబినేషన్, మజంతా పింక్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా దానికి జరీతో డైమండ్ డిజైన్ ఇచ్చి మిడిల్ లో ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దాని పైన మనం బోర్డర్స్ చూసినట్లయితే శారీ అంతా కూడా మనకి రెగ్యులర్ గా జరీ బోర్డర్స్ కాకుండా ఇదేంటంటే కొంచెం పట్టు బోర్డర్స్ ఇచ్చారనమాట. చాలా స్మూత్ ఉంటుంది మనకి. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే బోర్డర్స్ ఉంటాయి అనమాట. పల్లు కలర్ కాంబినేషన్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. అది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇది సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉన్నట్టు ఉంటుంది మనకి, అంటే సెల్ఫ్ డిజైనింగ్ జరీ కాకుండా మనకి కొంచెం ప్లెయిన్ లుక్ ఉంటుంది. కావాలంటే ఈ మ్యాంగోస్ ని అక్కడక్కడ మనం ఎలివేట్ చేసుకోవచ్చు. జరీతో అవుట్ లైన్ లుక్ తీసుకుని ఎక్కడైనా స్టోన్ వర్క్ కానీ ఏదైనా చేయించుకోవచ్చు. పల్లు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ ఇచ్చారు. దీంట్లో డిజైన్ కూడా మనం సేమ్ బాడీ పార్ట్ లో చూసిన డిజైన్, సేమ్ డిజైన్ వస్తుంది. సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కంచిపట్లో లైట్ వెయిట్ బాటిల్ గ్రీన్ కలర్. ఓకే. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి వచ్చేసి కొంచెం లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ షేడ్ లో సంపంగి కలర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ ఇచ్చారు. ప్లస్ ఫ్లవర్ వచ్చేసరికి దానికి అవుట్ లైన్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు అనమాట. ఓన్లీ మనకి అంటే బాడీ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి అవుట్ లైన్ లుక్ తీసుకొచ్చారు. ఓన్లీ ఫ్లవర్స్ కి మాత్రమే. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన జరీ బోర్డర్ ఉంటుంది. ఆ జరీ బోర్డర్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనకి రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కాకుండా దానికంటే గ్రీన్ కలర్ తో మనకి క్రీపర్ పార్ట్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఓన్లీ గ్రీన్ కలర్ వస్తుంది. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఫిల్లింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి శారీ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి సెల్ఫ్ గ్రీన్ కలర్ తోనే క్రీపర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ కూడా మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటుంది. అక్కడక్కడ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లీఫ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి ఒక చిన్న లీఫ్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. మెహందీ గ్రీన్ అండ్ కొంచెం బాటిల్ గ్రీన్ తో క్రీపర్స్ వచ్చేసి డిజైన్ వస్తుంది అనమాట. ఈ డిజైన్ మనం సారీ బాడీ పార్ట్ లో చూసిన డిజైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4500 వస్తుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు అండి. చూడడానికి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. షైనింగ్ షేడ్ వచ్చేసి లంగావోని టైప్ లో ఉంటుంది మనకి సారీ. పళ్ళు అంటే జస్ట్ షార్ట్ పళ్ళు అండి. ఇది మనకి జస్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ తో జరీ డిజైన్ వస్తుంది. అది డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. లీవ్స్ ఉండేటట్లు మనకి డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ మనకి ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి 2 లైన్స్ వచ్చేసి మనకి జరీతోనే డిజైన్ చేశారు. పైన గోల్డ్ కలర్ కనిపిస్తుంది, కింద సిల్వర్ కలర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి త్రోట్ శారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఆరెంజ్ కలర్ తో మనకి జూట్ థ్రెడ్ బుటీస్ ఇచ్చారనమాట. అంటే 3 లీవ్స్ బంచెస్ లాగా మనకి 2.5 మీటర్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్ తర్వాత మనకి గ్రీన్ కలర్
ఓకే, అది కూడా మనకి రైనీ లుక్ ఉండేటట్లు మెటీరియల్ తీసుకున్నాము. ఇదంతా కూడా మనకి పట్టుతోనే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. మనకి ఆ పైన ఏవైతే మనం జూట్ బూటీస్ చూసామో బంచెస్ లాగా సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బట్ బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ కూడా కంటిన్యూ గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 7500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నా కూడా థ్రెడ్ వర్క్ తోనే మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఒక బొకే స్టైల్లో ఇచ్చారనమాట. రెడ్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తో లీవ్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసి 2 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో రోజ్ ఫ్లవర్, అలాగే చిన్న వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బంచెస్ వచ్చేసి పళ్ళులో మనకి ఒక 3 లైన్స్ గా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ. జరీ అనేది ఓన్లీ బోర్డర్ లో మాత్రమే చిన్న బోర్డరే ఇచ్చారండి. ఇంకెక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ జరీ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ బ్లాక్ కలర్ మీద మనకి పళ్ళులో చూసిన సేమ్ కలర్ కాంబినేషన్స్ ని మనకి పళ్ళులో వచ్చేసి క్రీపర్స్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారనమాట. ఇదంతా టోటల్ మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే ఇవే బంచెస్ మనకి కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారండి. మనకి పళ్ళు సేమ్ కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది. అలాగే 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6750. ఓకే, ఇదేం మెటీరియల్ అండి? ఇది వచ్చేసి మనకి కొల్లం పట్టు. ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసినట్లయితే జరీతో తీసుకున్నాం అనమాట. సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా సిల్వర్ కలర్ జరీతో ఉంటుంది. 2 సైడ్స్ వచ్చేసి మనకి సన్న క్రాస్ లైన్స్ సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది మనకి. ఓకే, బోర్డర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పట్టు బోర్డర్స్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బోర్డర్స్ పట్టు బోర్డర్స్ ఉంటుంది. స్మూత్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే బేస్ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఉంది బేస్ వచ్చేసి. అలాగే సారీ బేస్ కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చారు. దాని పైన చూసినట్లయితే మనకు వచ్చేసి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది అనమాట. ఇది చూడడానికి ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది. మనకి సారీ అంతా కూడా సేమ్ ఉంటుంది మనకి. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ అండి. సారీ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్. ఓకే, కాంట్రాస్ట్ కావాలంటే మనం ఇక్కడ పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కదా, ఈ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేయించుకోవచ్చు. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4500. నెక్స్ట్ సారీ అండి ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు. ఓకే, పళ్ళు కూడా మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు. గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని ఇక్కడ జరీ లైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ అన్నమాట. ప్యూర్ పట్టు మెటీరియల్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పట్టు మెటీరియల్, ఇక్కత్ పట్టు మెటీరియల్. ఇక్కత్ పట్టు పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. అంటే చిన్న సైజ్ ఒకటి, ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న బోర్డర్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా చూసినట్లయితే ఈ క్రీమ్ కలర్ పైన మనకి కొంచెం లైన్స్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇక్కడ దగ్గరగా ఉంటుంది. కింద చూసినట్లయితే కొంచెం గ్యాప్స్ వస్తాయి అన్నమాట. మనకి కింద బోర్డర్ లో మనకి వేరియేషన్ ఉంటుందండి. సేమే ఉంటుంది కలర్ కాంబినేషన్. సైజ్ లో తీసుకున్నారు అన్నమాట. మనకి 2 లైన్స్ తీసుకున్నారు. ఈ వచ్చేసి మనకి పళ్ళు చూసినట్లయితే షోల్డర్ లో ఈ బోర్డరే ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి ఈ 2 జరీ లైన్స్ తీసుకొని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే ఉంటుంది అన్నమాట. మనకి ఫుల్ శారీ అంతా కూడా సేమ్ కనిపిస్తుంది. పింక్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఆ లైన్స్ కూడా మనం శారీలో చూసిన గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ కూడా మనకి బ్లౌజ్ కి కంటిన్యూ. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? లేదండి, దీంట్లో ఓన్లీ 1 కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ 7800. నెక్స్ట్ సారీ అండి డిజైనర్ సారీ అండి. డిజైనర్ సారీ బ్లాక్ కలర్. ఓకే, పైన షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ లో మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. దానికంతా కూడా మనకి జరీతో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో క్రీపర్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా మనకి కొంచెం టెంపుల్ లుక్ ఉండే అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ కుందన్ వర్క్, గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ తోనే కుందన్ వర్క్ ఇచ్చారు. అంటే మనకి 3 సైడ్స్ కూడా బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బట్ సైజెస్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఇక్కడ ఈ అప్ అండ్ డౌన్స్ ఏదైతే ఇచ్చారో ఇవి మాత్రం మనకి మిస్ చేశారండి. ఇది ఓన్లీ 1 సైడ్ మాత్రమే
మాత్రమే వస్తుంది ఈ టైప్ ఆఫ్ బోర్డర్. ఇంకా 2 సైడ్స్ వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ క్రియేట్ చేశారు. మొత్తం కూడా మనకి కట్ వర్క్ టైప్లోనే ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే బ్లాక్ మీద కూడా మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్, దానికి వచ్చేసి లీఫ్ ఇచ్చారనమాట. అవుట్లైన్ లుక్ వస్తుంది. దానికి బీడ్స్ ఇచ్చారు, బ్లాక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆ కట్ వర్క్ బోర్డర్ పైన మనకి బ్లాక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అది కూడా మనకి అవుట్లైన్ లుక్ ఉండేటట్లు మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫ్రిల్ పార్ట్ మనకి ఆ 2 డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలా హాఫ్ పార్ట్ మొత్తం కూడా అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చినట్టే. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్ వస్తుంది. బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు, టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఏమైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3350. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ. ఇది కూడా డిజైనర్ సారీ, మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది. లంగావని స్టైల్. లంగావని స్టైల్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో బోర్డర్స్ తీసుకున్నారు. కింద బోర్డర్ అనేది కట్ వర్క్ అంటే లోపల మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. దానిపైన మనకి ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్, బ్లూ కలర్ తీసుకున్నారు. దానికి ఈ పక్కనంతా కూడా మనకి లీఫ్ కట్ వర్క్ అంతా కూడా ఏంటంటే గోటాపతి మిడిల్ లో మనకి జరీ ఇచ్చి దానికి అవుట్ లైన్ వచ్చేసి మనకి వర్క్ ఇచ్చారు, పిటాయి వర్క్ ఇచ్చారు. ఇది బోర్డర్ వస్తుంది. దానిపైన మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. మళ్ళీ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ తో ఒక రిబ్బన్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి స్ప్రింగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ పింక్ కలర్ ఇచ్చారు. దానికి ప్యాచెస్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చి అవుట్ లైన్ పిటాయి వర్క్, ఫ్లవర్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకొని స్టోన్ వర్క్, మిడిల్ లో పిటాయి వర్క్. అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి పింక్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బుటీస్ ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. బోర్డర్ కూడా చేంజ్ వచ్చింది కింద. ఇది వచ్చేసి మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. అది 0 సైజ్ నెట్ తీసుకున్నారు. అక్కడ షిఫాన్ మెటీరియల్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే స్టోన్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ స్టోన్ వర్క్. ఈ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం హెవీగా డిజైన్ చేశారు, స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ పైపింగ్ మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్, పైన మనకి గోల్డ్ కలర్ తో లేస్ బోర్డర్. ఈ వెల్వెట్ రాయల్ బ్లూ కలర్ చూసి మనకి డిజైన్ ఏదైతే మనకి అప్ అండ్ డౌన్ ఉంటుందో సేమ్ అదే కట్ వర్క్ ఇచ్చేసి దానిపైన మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. గోల్డ్ కలర్ జరీతో లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే ఉట్టి అవుట్ లైన్ కాకుండా ఫిల్లింగ్ తోనే లోపల కొంచెం హెవీగా కనిపించే విధంగా క్రీపర్ పార్ట్, దట్టు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అది మ్యాంగోస్ కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికంతా కూడా స్టోన్ వర్క్, పిటాయి వర్క్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్. అంటే బోర్డర్ మనకి వెల్వెట్ ఉంది కదా, సేమ్ అదే కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అంటే 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ ఫ్లవర్ యూస్ చేశారు. అలాగే ఇక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మనకి టోటల్ గా రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే 2.5 మీటర్ లో మనకి రిబ్బన్ వర్క్ అండ్ లేస్ వర్క్, తర్వాత కుచ్చుల పార్ట్ లో కూడా రిబ్బన్ వర్క్ అండ్ లేస్ వర్క్, సేమ్ ఆ బోర్డర్ ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3700. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అండి. డిజైనర్ 2 వేరియేషన్స్ కనిపిస్తుంది, 2 కలర్ కాంబినేషన్స్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి జూట్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక రిబ్బన్ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ షోల్డర్ పార్ట్ మనం చూసినట్లయితే కొంచెం లైట్ పింక్ షేడ్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. కింద వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ జాయింట్ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే క్రీమ్ కలర్ నెట్ తీసుకొని దానికంతా కూడా మనకి జరీతోనే డిజైన్ ఇచ్చారు. కొంచెం సిల్వర్ కలర్ జరీ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి జరీ తీసుకొని మనకి మొత్తం కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫిల్లింగ్ ఉంటుంది, లీఫ్ పార్ట్, ఫ్లవర్ పార్ట్ అంతా కూడా ఫిల్లింగ్ ఇచ్చారు. దానికి వచ్చేసి మనకి 2 కలర్ స్టోన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్. ఎండ్ వరకు ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్రిల్ లో చూసినట్లయితే ఇలాగే హాఫ్ మిడిల్ లో మనకి డిజైన్. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ మనకి గోల్డ్ అండ్ బోర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో శారీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో సన్నటి బోర్డర్ ఏదైతే వచ్చిందో మనకి శారీలో 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే మెటీరియల్ సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2600. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పటోలా సిల్క్ వస్తుంది. ఇది పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చందేరి తీసుకున్నారు, వైట్ కలర్. దాని పైన అంతా కూడా మనకి గ్రే కలర్ తో అప్లిక్ వర్క్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు, 3 బంచెస్. ఈ 2 సైడ్స్ చూసినట్లయితే మనకి బోర్డర్ వచ్చేసి గ్రే కలర్ మీద మనకి వీవింగ్ లోనే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి ఒక 4 సైడ్స్ మనకి ఒక బాక్స్ లాగా డిజైన్
డిజైన్ చేశారు. దానికి అవుట్ సైడ్ 2 sides కూడా మనకి పిటాయి వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ ని డిజైన్ ఇచ్చారనమాట. ఈ పళ్ళులో షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. కాకపోతే 2 sides కూడా కాకపోతే సైజెస్ లో డిఫరెంట్ సైజెస్. పైన వచ్చేసి స్మాల్ సైజ్ ఇచ్చారు, కింద మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఉంటుంది ఎక్స్ట్రాగా మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చి దాని మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగో అండ్ లీఫ్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నాము. కింద స్కర్ట్ బోర్డర్ లాగా మనం చూసినట్లయితే వైట్ కలర్ చందేరి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన మనకి ప్రింటెడ్ లో డిజైన్ ఇచ్చారు. ప్రింటెడ్ కూడా మనకి 2 colors లో తీసుకున్నారు. గ్రే అండ్ బ్లాక్ కలర్ మ్యాంగో డిజైన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న 2 colors మనకి ఇక్కడ వచ్చిన కలర్స్ అండి, బోర్డర్ లో వచ్చిన కలర్స్. ఇక్కడ వచ్చిన 2 colors వచ్చేసి పైన ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ ఇస్తారు, బ్లాక్ కలర్. పైపింగ్ ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో బోర్డర్ లో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి మొత్తం కూడా బ్లౌజ్ యూస్ చేశారు. అలాగే సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీలో కలర్స్ ఉన్నాయా? లేదు, డిజైన్ ఓన్లీ 1 color మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 3500. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.